ఓం శ్రీ సాయిరామ్. అహం సత్యబోధక చెన్నై శ్రీ సత్యసాయి దివ్యజ్ఞానయజం జ్ఞాపకాల పందిరి గ్రంథ పఠనకర్త శ్రీమతి కేదార్ శెట్టి పద్మజ గారు, సాయిరామ్, విశాఖపట్నం. సాయిరామ్ సార్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం సత్య సాయి ఘనాధిప. ఓం సాయేశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణములకు నా అనంత కోటి ప్రణామములు. నాకు అద్భుత అవకాశం ఇచ్చిన గురువు గారికి, వారి సతీమణి గారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుచున్నాను. నన్ను ప్రోత్సహిస్తున్న నా కుటుంబ సభ్యులందరికీ శతకోటి వందనములు అర్పిస్తున్నాను. అలానే ఈ ఏఎస్పి గ్రూప్ సభ్యులందరికీ పేరు పేరున సాయిరామ్. ఇక మహోన్నతమైన విశిష్ట వ్యక్తి పూజ్యులు అయిన కామరాజ్ అనిల్ కుమార్ గారికి నా అనంత కోటి వందనములు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఆ విశిష్ట వ్యక్తి రచించిన వేలాది అద్భుత గ్రంథాలలో ప్రధానమైన, అంటే నాకు చాలా ఇష్టమైన ఈ జ్ఞాపకాల పందిరి, ఈ అద్భుత గ్రంథం చదివే అవకాశం ఇచ్చిన గురువు గారికి మరొక్కసారి హృదయపూర్వక నమస్కారములు తెలుపుతూ ఈ గ్రంథం ప్రారంభిస్తున్నాను. మొదటి పట్టును విడువబోకండి అంశములో 279వ పేజీ నుండి నేను మొదలు పెడుతున్నాను. అయితే చివరిగా 278 పారాగ్రాఫ్ నుంచి దీన్ని కంటిన్యూ చేస్తూ మొదలు పెడుతున్నాను. నీవు నేను ఒక్కటైనప్పుడు ఎవరు ఎవరిని ఆకర్షించాలి అంటారు స్వామి. నీ తల్లిదండ్రుల కన్నా సన్నిహితుడను నేను. వారినైనా నీవు ఎడబాసి ఉండగలవేమో కాని నా నుంచి దూరం కాలేవు. నీలోనే నేనున్నాను. ఈ మాటలు దశాబ్దాల పాటు మనం విన్నాము, అనుభవించాము, చాటి అందరికీ చెప్పాము. బాబా మన కుటుంబాలను ఎలా చెక్కదిద్దారో, సంస్థలను ఎలా నడిపించారో లెక్కలేనన్ని దృష్టాంతాలున్నాయి. నాకేననుకున్నారా? పొరపాటు. కోట్లాది మందికి ప్రపంచమంతటా వారందించింది నిరంతర దివ్యానుభవ మహాప్రవాహం. కలి ప్రభావమేమో కాని స్థిరత్వం తగ్గుతున్నది. మనస్సు బలహీనపడుతున్నది. ఇంటిలోనే జ్యోతి ఎంతయో వెళ్ళగా పరుల ఇంటి కగ్గి కరుగనేలా అని బాబావారు అన్నట్లు అంతా మనలోనే ఉంచుకొని ఈ చంచల మనస్సు అక్కడికి ఇక్కడికి పరిగెత్తుతానంటుందేంటి? ఇక్కడ లేనిది ఎక్కడా ఉండదు అన్నది ఎలా మరిచిపోయాము? నా సమాధి నుండి మాట్లాడతాను అన్న షిరిడీ స్వామే కదా మన పత్తి స్వామి. భక్తులను రప్పించి సంస్కరించే రిపేర్ వర్క్ షాప్ మన ప్రశాంతి నిలయం అని అనలేదా స్వామి? బెల్లం దగ్గరికి చీమలు చేరుతాయి కానీ చీమల దగ్గరికి బెల్లం వెళ్తుందా, రమ్మంటుందా? మనసులోనే ఉండి మంచికి నడిపించు శాంతి సౌఖ్యదాయి సత్యసాయి అని వారంటే ఈనాడు నా ఎదురుగుండా మరో రూపములో వారు కనపడాలనుకోవడమేమిటి? మనస్సు ఎంత పిచ్చిదో కదా. మదిని సాయి నిన్ను మరువడెప్పుడు అని స్వామి అంటే చాలా మందితో నీవు మరిచినా నేను మరువలేదు అని వారు జ్ఞాపకం చేస్తుంటే ఈ రోజున మనసుకేమైంది? అవతరించెను అచ్యుతుడవని అందు సత్యరూపుడై పర్తిలో చూడుడిప్పుడు అన్న మాట మర్చిపోయామా? ధర్మనాశనమగుచున్న ధరణి అందు
ప్రభవమందెను శ్రీ సాయి పత్తియందు అని పలికి పత్తీశ్వరుడు పత్తి క్షేత్ర మహిమను చెప్పగా వినలేదా ఓ వెర్రి మనసా? పత్తి క్షేత్ర మహిమను గుర్తించి జీవితంలో 3/4 భాగం స్వామి సన్నిధి భాగ్యాన్ని అనుభవించానని చెప్పుకుంటూ ఏ మాయ ప్రభావం వల్ల ఓ మనసా ఈనాడు విపరీత ధోరణిలో మాట్లాడుతున్నావు, పిచ్చి వ్యాఖ్యానాలు చేస్తున్నావు? ఇన్నేళ్లు చేసిన సాధన అగ్గిపాలు చేయకే ఓ మనసా. ఆనాడు నా మాటలు, నా ప్రవర్తన ఒకవైపు చూసి ఈ మనసుకి కమ్మిన మాయ రోగం వల్ల ఈనాడు మారిన నా ప్రవృత్తి చూసి విపరీత వ్యాఖ్యానాలు వింటూ అందరూ ఏమనుకుంటున్నారో గ్రహించవేవో వెర్రి మనసా. ఒకప్పుడు నాలాగే ఉండాలనుకున్న వారు ఈ మనసుకి పుట్టిన భ్రాంతి వల్ల పిచ్చిగింతులు వేస్తున్న నన్ను ఈనాడు చూసి ఇలా ఉండకూడదనుకుంటున్నారే ఓ అమాయక పక్షి మనసా. వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రతి ఊర్లో ఉన్నది. మరి తిరుపతికి బయలుదేరేవేమే మనసా? తిరుపతి క్షేత్రమే కదా 2వ తిరుపతి ఉన్నదా? షిరిడీ బాబా గుడి ప్రతి గ్రామంలో ఉన్నది. 2వ షిరిడీ ఉన్నదా? 2వ మక్కా, 2వ బెత్లెహేం ఉన్నావా? మనసా ఒకసారి యోచించు, పిచ్చి పట్టించుకోకు. నా జీవితమే నా సందేశం అన్నారు బాబా. ఇక్కడి జీవన సరళి, సిద్ధాంతాలు, తత్వం అనేది అంతరార్థం. అనుసరణ ముఖ్యం, అనుకరణ హాస్యాస్పదం. నాటకములో మెప్పించవచ్చు, యథార్థం కాదు కదా. నిజమే మరి. దీనిని గ్రహిస్తే మనసు ఏనాడో బాగుపడేది. పై పూతలకు, పిచ్చి రాతలకు, కూతలకు భ్రమసిపోకే మనసా. ప్రేమ స్వరూపం సాయి. నాకు మీకు మధ్య ఉన్నది ప్రేమ బంధం. లవ్ టు లవ్, హార్ట్ టు హార్ట్ అన్నారు స్వామి. అర్ధరహితమైన పనికి మాలిన మాటలకు విలువ ఇవ్వవద్దు అని కూడా హెచ్చరించారు. ఇది మరచి గురువులుగా నటించే ఇతరుల వెంట పడటం హీనమని గుర్తించవే మనసా. నాకు మీకు మధ్యవర్తులు లేరు, ఎవరి ద్వారానో మాట్లాడే ప్రసక్తే లేదు అని అంటూ అట్టి వారిని ఏజెంట్లు, బ్రోకర్లుగా, మోసకారులుగా గుర్తించండి అని నిర్ద్వంద్వంగా బాబా చెప్పలేదా? మీరు ఆ విధంగా అట్టి వారిని చూడకపోతే మోసాన్ని ప్రోత్సహించిన వారవుతారు అని గట్టిగా చెప్పారు. మనసా ఈ మాటలు తలకెక్కలేదా? బలహీన చంచల మనస్కులను ఉద్దేశించి బాబా పలికిన ఈ మాటలు ఎప్పటివనుకున్నారు? 1965 మార్చి 3వ తేదీన అమలాపురంలో చేసిన ప్రసంగంలోనూ, 1962 నవంబర్ 25వ తేదీన ప్రశాంతి నిలయంలో చేసిన ఉపన్యాసములోను బాబా వివరించింది ఎటుపోయింది ఈనాడు? నా పేరుతో అనేక ప్రదేశాలలో విరాళాలు సేకరిస్తున్నారు. పూజలకని, మందిర నిర్మాణాలకని, సేవా కేంద్రాలకని, సభలకని డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది నా ఆజ్ఞకు పూర్తిగా వ్యతిరేకం. నేను ఖండించే ఈ రకమైన చందా వసూళ్లను ఎవరూ ప్రోత్సహించవద్దు. నా పేరుతో వ్యాపారాలు చేస్తున్నారు. సాయి భక్తులమని చెప్పుకుంటూ మోసగిస్తున్నారు. వీరు భక్తులే కాదు, అంతేకాదు సాయి పేరుని వినియోగిస్తూ దేశ విదేశాలలో డబ్బు సంపాదిస్తున్నారు. ఈ రకమైన వ్యాపారాన్ని ఏనాడు నేను అంగీకరించను. అట్టి వారిని దరిచేర్చవద్దు, తరిమి కొట్టండి. ఆధ్యాత్మిక రంగంలో వ్యాపారానికి తావులేదు. నేను విద్యా సంస్థలను నిర్మించమన్నానని, దేవాలయాలు కట్టమన్నానని సాయి భక్తులుగా పరిచయం చేసుకుంటుంటారు. ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ఈ మాటలు శ్రీవారు 2002 జూలై 22వ తేదీన ప్రశాంతి నిలయములో అనుగ్రహించిన దివ్య ఉపన్యాసములోనివి.
2002 జూలై 27న ఈ మాటలు పునర్ఘా పునర్ పునర్ఘాటించారు పునరుద్ఘాటించారు. వీటిని విన్న తరువాత అన్యములను, వీటికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాలను ఎట్లా ఆమోదిస్తున్నావు మనసా? చెప్పు ఇప్పుడైనా. మరి కొందరు నేను వారి ద్వారా మాట్లాడతానంటారు. మీ ప్రశ్నలకు సమాధానాలు నావిగా మీకు చెప్తుంటారు. వీరికి దెయ్యం పట్టిందనో పిచ్చి పట్టిందనో అనుకోవాలి. నాకు ప్రతినిధులు, మీడియంలు లేరు, ఉండరు. నేను ఆవహించానని నటనలు చేస్తూ నా ఆధీనములో ఉన్నట్లు చెప్పుకుంటూ ఏవేవో ట్రిక్కులు చేస్తుంటారు. భవిష్యత్తు కూడా చెప్తుంటారు. ఇది దగ, మోసం, వ్యాధిలాగా సోకిపోతున్నది. నీటుగా దుస్తులు ధరిస్తుంటారు. వీరిని దూరంగా ఉంచండి. స్వామి కలలో కనిపించి మీరు ఏం చెయ్యాలో నాకు చెప్పారు అంటారు. విరాళాలు, నిర్మాణాలు ప్రస్తావిస్తారు. వీరికి తగిన విధంగా బుద్ధి చెప్పండి. ఎప్పటివి, ఏనాటివి ఈ హెచ్చరికలు? 1965లో కాకినాడలో మార్చి 26వ తేదీ నాటి దివ్య ఉపన్యాసములోని భాగాలు. ఇవి ఎలా మర్చిపోతున్నామో అంతుపట్టదు. పటాల నుంచి విభూతి వస్తున్నదంటారు, అమృతం కారుతున్నదంటారు, గొప్ప భక్తులమని భావిస్తుంటారు. కొన్ని వస్తువులు, మాలలు, ప్రశ్నలకు సమాధానాల వ్రాత ప్రతులను చూపిస్తుంటారు. సాయి సంస్థల సభ్యులు ఎవ్వరూ ఇట్టి వారితో ఎట్టి సంబంధము కలిగి ఉండరాదు. 1965 మార్చి 3వ తేదీ దివ్య ప్రసంగములోని ఈ మాటలకు మనం విలువ ఇవ్వనక్కర్లేదా? ప్రారబ్ధ కర్మ అనుభవించక తప్పదు ఏనాటికైనా. దానిని తట్టుకునే మనోనిబ్బరం కొరకు ప్రార్థిద్దాము. కర్మ క్షయం కావాలి, కర్మ విమోచనం కావాలి. తప్పించుకోవటం సాధ్యం కాదు. అందుకే బాబావారు అంటారు, కర్మ దాటవసమా నరుడా, కర్మ దాటవసమా, ఘనపాఠంబులు చదివిన గాని, కుల దేవతలను కొలిచిన గాని, కారడవులకే పోయిన గాని, కఠిన తపస్సులే చేసిన గాని, కర్మ దాటవసమా నరుడా, కర్మ దాటవసమా. మనకు ఎంత ప్రాప్తమో అంతే చిక్కుతుంది. ఎక్కడికి వెళ్ళినా, ఎవరిని అర్థించినా ప్రయోజనం లేదు. ఎందువల్ల? చిన్న చెలమలో ముంచిన గాని, ఎన్ని సముద్రాలించిన గాని, కడవెంతోరా నీరంతేరా, కావాలన్నను ఎక్కువ రాదురా. కర్మ దాటవసమా నరుడా, కర్మ దాటవసమా అనలేదా మన బాబా? మరి ఈ మనసుకి కుప్పి గొంతులెందుకో అర్థం కావటం లేదు. మన కోరికలే కొంప తీస్తున్నాయి. ఏవో సిద్ధులు చూసి భ్రమించటం ఎంత అవివేకం. అష్టసిద్ధుల సాధనలెందుకు? అది వట్టి భ్రమలతో కట్టివేయునుగా అన్నారు భగవాన్. ఈ సిద్ధులు బంధాలు. వీటికి ఇంత బతుకు బతికాక లోబడటమా? ఎంత మూర్ఖత్వం. వేరెవరైనా నీ తల్లి కాగలరా? నీ అబ్బను మార్చుకుంటావా అని షిరిడీ సాయి గద్దించలేదు. అందున దైవం ఒక్కడే. శ్రీ సత్యసాయి మన దైవం. అనుకరణ, వేషధారణ ఎవరినైనా స్వామిని చేయగలదా? 80 సంవత్సరాల కృషి బాబావారిది. ఫిష్ కాకి అంటే పుట్టి నుండి ఊడిపడింది కాదు, అర్జించింది కాదు, ఆర్జించింది కాదు. దివ్య సంకల్ప మహిమాశక్తి అది. మనసా తొంగకు, లొంగకు, వంగకు. కదలక చెదరక బెదరక నిర్మల నిర్భీతితో గండశిలవలే స్థిరంగా విశ్వాసాన్ని నిలుపుకో. నీ అనుభూతిని నిలుపుకో. నీకు నీవే సాక్షి. దేనిని చూసి భ్రమపడకు. ఆకుపచ్చని పక్షులన్నీ చిలుకల వలె పలుకునా, పువ్వులపై పారెడు పురుగులు తుమ్మెదలగునా, పులి చర్మము
కప్పినట్టి గాడిద తాపుడియగునా, ఏనుగంత బలిసినట్టి పంది ఏనుగగునటయ్యా. మనసా, ఈ మాటలు నిమరు వేసుకో. బూరుగు కాయలు చూసి మామిడికాయని భ్రమిసినట్లు, వెర్రి చెరుకు చూసి చెరకని తా నమిలినట్లు, కలికి రాళ్ళు రూపు చూసి కలకండని భ్రమసినట్లు, రూపు చూసి మోసపోకు. నిజానికి భక్తులకిది పరీక్ష. నిలబడడానికి కాలానికి పరీక్ష. ఎదుర్కొందాం సవాలుని. లైఫ్ ఈజ్ ఏ ఛాలెంజ్. మీట్ ఇట్. సబ్కో సమ్మతి దే భగవాన్. తరువాతి అంశం. ఏ దేశమేగినా ఈ నామమే సుమి. ప్రయాణం చేసి అలసటకు గురైన సమయమది. మధ్యాహ్నం ఒక పక్కన ఆత్మారాముడు ఆకలితో ఘోషిస్తున్నాడు. శాకాహారం దొరికే అవకాశం లేదంటున్నారు. మరి నా గతేంటి? ఎక్కడ కాలు పెడదామన్నా మాంసాహారం వడ్డిస్తారేమోనని భయమేస్తుంది. మెక్సికో నగరంలో నా పరిస్థితి ఇది. మొత్తానికి స్వామి అనుగ్రహముతో రహదారికి ఒక పక్కన యుగ్ వెజిటేరియన్ అనే బోర్డు కనబడింది. జ్ఞానం లేచి వచ్చింది. పరివారంతో ప్రవేశించాను. లూయిస్ మోనిస్ అనే ఆయన దానికి యజమాని. ఆయనని పత్తిలో ఎప్పుడో చూసినట్లు అనిపిస్తున్నది. నన్ను చూసి గుర్తుపట్టినట్లు చిరునవ్వులు చిందించాడు. ఆయన మన సాయి సంస్థలకు మెక్సికోలో ఒకప్పుడు అధ్యక్షుడు. క్యారెట్ ముక్కలు, క్యాబేజీ తరిగిన కొన్ని ఆకులు, ఏవో కొంత గ్రాసం అంటారో శాకములు అంటారో ప్లేట్లో పెట్టి చిరునవ్వుతో మీకు వెజిటేరియన్ డిష్ అన్నారు. మేకలు గొర్రెలైతే వాటిని ఉత్సాహంగా మేసేవి కదా అనుకుంటూ, ప్రస్తుతానికి నేను తత్సమానమే అని భావిస్తూ, క్షుద్బాధ తట్టుకోలేక భగవాన్ మీద భారం వేసి కొంత మేత మేశాను. అదొక అనుభవం అనుకున్నాను. దాదాపు 1500 మంది దాకా భక్తులు మెక్సికో మహానగర సభలో పాల్గొన్నారు. అనేక మంది యువతీ యువకులు సాయి సందేశ పదములో, సాయి కార్యక్రమాలలో సమితికోత్సాహముతో పాల్గొనడం చూస్తే నాకు ఆశ్చర్యమేసిందంటే నమ్మండి. విశాలమైన బహిరంగ ప్రదేశములో ఏర్పాటైన సభ అది. స్టేజీపై అంగరంగ వైభవంగా పుష్పాలంకరణ చేశారు. ప్రక్కన మరో వేదికపై భజన బృందం వారు ఆసీనులయ్యారు. భజనలు చాలా శ్రావ్యంగా ఉన్నాయి. మెక్సికో నృత్య భంగిమలు చక్కగా ఉంటాయి. భజన తారాస్థాయికి చేరుకున్నప్పుడు చాలా మంది భక్తి పారవశ్యంతో నృత్యం చేశారు. ఆనాటి మహాసభలో ఆ ప్రాంత అధ్యక్షులు లియోనార్డో గుట్టర్ గారు కూడా పాల్గొన్నారు. మెక్సికోలో సాయి వైభవ విస్తరణ గురించి స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. మెక్సికోలోని బాగా వెనుకబడిన ప్రాంతాలలో నిరుపేదల ఉపయోగార్థం శ్రీ సత్యసాయి సంస్థ పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇప్పుడు అక్కడ ఒక సత్యసాయి మెడికల్ క్లినిక్ను, స్కూలును కూడా నడుపుతున్నారు. మానవతా విలువలలో విద్యాబోధన కార్యక్రమం పట్ల ప్రజలు చాలా ఆసక్తి చూపుతున్నారు. ఒక రోజున సమీప ప్రాంతంలోని సరస్సును చూడటం జరిగింది. చక్కగా అలంకరింపబడిన బోట్లు కనబడతాయి. కొన్ని బోట్లలో బ్యాండ్ మేళం కూడా అమరుస్తారు. మన సాయి భక్తులు కూడా బోటు ప్రయాణానికి ఉత్సాహపడ్డారు. ప్రసాదాలతో సహా బోట్లలో ప్రయాణాలు సాగించారు. అక్కడి వారు బోట్లలో బ్యాండ్ మేళాలతో ఉంటే మేము మా బోట్లలో భజన చేద్దాం అనుకున్నాం. ఇక చూడండి తమాషా, ఆ బోట్లన్నీ మా బోటు చుట్టూ మూగాయి. వాళ్ళ బ్యాండ్ కూడా మన భజన రాగాలను అందుకున్నాయి. సాయి సంగీత విభావరితో వాతావరణం ఆహ్లాదకరంగా మారిపోయింది. చరిత్రకు, సంస్కృతికి, సంప్రదాయానికి మెక్సికన్లు పెద్ద పీట వేస్తారు. సుందర చారిత్రాత్మక కట్టడాలు ఎన్నెన్నో ఉన్నాయి.
అన్నీ చూడటానికి మనకు సమయం చాలదు. ఎక్కువగా కేథలిక్ క్రైస్తవులు ఉన్నారు. బాసిలికా ప్రాంతమంతా క్రైస్తవ మందిరాలతో నిండి ఉంది. పెద్ద పెద్ద భవనాలు, లోపల ప్రశాంత ఆధ్యాత్మిక వాతావరణం. గోడలపై ఉన్న బైబిల్ గాథల చిత్రీకరణలు, ప్రార్థనలు మనల్ని మైమరిపింప చేస్తాయి. లూయి, పౌలినా దంపతుల వద్ద నా నివాసం ఏర్పాటయ్యింది. వారికిద్దరు చిన్నారులు. వారి వద్ద నుండి సెలవు తీసుకునే రోజున నాకు ఆ చిట్టి చేతులతో ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 3 రోజులు మనం ఆనందంగా గడిపాము. రేపటి నుండి ఇల్లు బోసిపోతుంది. స్వామి మిమ్మల్ని మళ్ళీ మా ఇంటికి పంపాలి అని ప్రార్థిస్తున్నాం అంటూ ఒక చీటీ వ్రాసి నా చేతిలో పెట్టారు. ఆనందంతో నేను ఉక్కిరి బిక్కిరైపోయాను. ఎవరికెవరు, ఎక్కడికెక్కడ, ఏమిటి జన్మానుబంధం, ఏనాటిది అనుకున్నాను. సమాధానం ఒక్కటి. ప్రాంతాలకు, భాషలకు, మతాలకు అతీతంగా మనల్ని కలిపేది సాయి బాంధవ్యమే. అంతా మనవారే అని భావిస్తే ఎంత ఆనందమో కదా. ఈ దిక్కుమాలిన నేను నావారు అనుకోవటం వల్లనే ఈ బాధలన్నీ. ఎప్పటికైనా సాయి మార్గమే జగతికి గతి అని నా దృఢ విశ్వాసం. భగవాన్ బాబా వారి దివ్య ప్రేరణతో ప్రపంచవ్యాప్తంగా సాయి భక్తులు అలుపెరగని అవిశ్రాంత సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సేవ పవిత్రమైన కర్మయోగం, చిత్తశుద్ధిని అందించే సాధనా మార్గం, మానవులను కలిపేది సేవ. ఏ దేశము మనకి విదేశం కాదు, ఎక్కడ మనం విదేశీలం కాదు. కారణం సాయినాథుని బిడ్డలం అందరం. బాబా లేని దేశం ప్రదేశం లేవు. ఏ దేశమేగినా ఎందుకాలిడినా సాయినామం, సాయి రూపం సాక్షాత్కరిస్తాయి. సాయి భక్తుల సాదరాభిమానాలు, ప్రేమ ఆదరణలు ఎదురవుతాయి. మతాలు, భాషలు, ఆచారాలు ఏవి సాయి సంస్థలలో ఆటంకాలు, అవరోధాలు కావు. వర్గ వర్ణ వ్యత్యాసాలు అసలే ఉండవు. సాయి భక్తులందరూ ఒకే కుటుంబానికి చెందినవారే. వసుదైక కుటుంబకం అన్న ఆర్యోక్తిని అనుభవంలోకి తెచ్చేది సాయినామం, సాయి జ్ఞానం. బ్రెజిల్ ఆనంద సాయి. బ్రెజిల్ పర్యటనలో సాంపాలో మొదటి విడిది. సాజియో అనే ఒంటరి వానితో నివాసం. భాష పోర్చుగీస్. యువకుడు ఆజానుబాహుడు. ఆ ఇంట్లో ప్రవేశించాక కాఫీ తాగాలనిపించింది. సాజియోకి కాఫీ అలవాటు లేదు, చెయ్యటమూ రాదు. నిత్యం కాఫీలకు అలవాటు పడ్డ నాకు బాగా తిక్క కుదిరిందనుకున్నాను. ఇది నా ఆధ్యాత్మిక సాధనలో భాగంగా స్వామి విధించిన శిక్షణగానే భావించాను. సాజియోకి బియ్యం ఉడకేయడం కూడా తెలియకపోవటం చేత బిస్కెట్లు, కేకులతో ఎలాగో ప్రాణం నిలుపుకున్నాను. అక్కడ ప్రధాన రహదారులు, ఇరుప్రక్కలా జెండాలు, బహుళ అంతస్తు భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి. బ్రెజిల్ వారికి సంగీత సాహిత్యాలపై మక్కువ ఎక్కువ. ఎన్నెన్నో గ్రంథాలున్నాయి. ఆధ్యాత్మిక గ్రంథాలు, వేరు భాషల నుండి పోర్చుగీసులోకి మారుతున్న పదాల పరిశోధనా గ్రంథాలు ఆశ్చర్యపరుస్తాయి. 2000 సంవత్సరములో హిబేరం ప్రేతు కేంద్రముగా నెలకొల్పబడిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ సత్యసాయి ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో బ్రెజిల్ దేశవ్యాప్తంగా 5 సత్యసాయి పాఠశాలలు పనిచేస్తున్నాయి. విద్యార్థులలో ఉన్నత విద్యా ప్రమాణాలు నెలకొల్పటంతో పాటు శీల నిర్మాణానికి దోహదం చేసే లక్ష్యముతో తరచుగా వర్క్షాపులు నిర్వహిస్తున్నారు. మినాస్ జెరైస్ లోని సత్యసాయి స్కూల్ ఇటీవల 10వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నది. బ్రెజిల్లో రియో జెనేరియో చూడదగ్గ ప్రాంతం. నగరం మధ్యలో నదులు ప్రవహిస్తూ ఉంటాయి. ఆ చుట్టూ తోటలు, భవనాలు. తోటలు దట్టంగా ఉండి అడవి ప్రాంతంగా కనిపిస్తుంది. చాలా సుందరంగా ఉంటుంది. ఎత్తైన కొండపై
40 అడుగుల జీసస్ రాతి విగ్రహం ఉంది. చేతులు ముందుకు చాచి మన కోసం ఎదురు చూస్తున్నట్లు ఉంటుంది. పుట్టపర్తి శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలోని జీసస్ ప్రతిమను స్ఫురింపజేస్తుంది. అక్కడ సాయి భక్తులు భజనలు హుషారుగా చేస్తారు. ఆముదం ముఖాలు కనబడవు. భజనానందం, భగవత్ పారవశ్యం ఇలా ఉండాలి అని గ్రహిస్తాను. ఆడిటోరియంలో సభ బాగా జరిగింది. నిష్ణాతుడైన భక్తుడు నా ఉపన్యాసాన్ని పోర్చుగీస్ భాషలోకి అనువదించాడు. భజన తారాస్థాయికి చేరేసరికి 1200 మంది లయ తాళబద్ధంగా ఆనందంతో నృత్యం చేయనారంభించారు. ఎవరో చెప్పింది కాదు, చేయించింది కాదు, అసభ్యం అసందర్భం కానే కాదు. చైతన్య మహాప్రభువు భక్తి సంప్రదాయం జ్ఞాపకం వస్తుంది. మనకు తెలియకుండా మన శరీరం కూడా వారిని అనుసరిస్తుంది. భగవాన్ బాబా వారి పద్యాల సీడీ బాగా విన్న భక్తులెందరో అక్కడున్నారు. వారి ఉపన్యాసాలతో బాగా పరిచయం ఉన్నవారున్నారు. స్వామి పద్యం చెప్పండి అని నన్ను అడిగారు. వారు అదే రాగంలో స్వామి బాణిలో ఆలపించటం నమ్మలేకపోయాను. ఎయిర్పోర్ట్ కిటకిటలాడేటట్లు అందరూ చేరి నన్ను సాగనంపారు. తరువాత మజిలీ, అర్జెంటైనా మానవాభ్యుదయ శిక్షణ అద్భుతం. అర్జెంటైనా రాజధాని బ్యూనోస్ ఐరిస్ లో ఫ్రాన్సిస్కో హైదీ దంపతులతో నా నివాసం. వారికి బిడ్డలు లేకపోవటం చేత నన్ను దత్తత తీసుకుంటామన్నారు. మంచిదేనండి, పెంచి పెద్ద చెయ్యనక్కర్లేదు. పిల్లలు మనములతో సహా రెడీమేడ్ గా ఉన్నాను. బాబా వారు మిమ్మల్ని నన్ను కూడా ఆశీర్వదిస్తారు. అలాగే కానివ్వండి అన్నాను. అందరూ గట్టిగా నవ్వేశారు. అర్జెంటైనా శ్రీ సత్యసాయి సేవా సంస్థలో ప్రధానమైనది. వారి విద్యా విభాగం మానవతా విలువలు ప్రాతిపదికగా నిర్మితమైన విద్యా సంస్థలు, బోధనపై విశేష శిక్షణా శిబిరాలు, పరిశోధనలు మనల్ని అబ్బురపరుస్తాయి. ఒక రోజున వారి యాజమాన్య మండలికి నన్ను ఆహ్వానించారు. ఉదయం 9 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు సాగింది వారి మీటింగ్. నిర్వాహకులలో ఆడిటర్లు, ఇంజనీర్లు, ప్రభుత్వ ప్రతినిధులు, విద్యావేత్తలు, పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఎంతో సుదీర్ఘంగా చర్చలు సాగాయి. ప్రాథమిక పాఠశాల స్థాయి నుండి యూనివర్సిటీ స్థాయి వరకు విలువలను ఏ విధంగా బోధించాలి, ప్రభుత్వేతర సంస్థలలో ఎలా బోధించాలి, సమాజంలో స్పందన ప్రభావం ఎలా ఉన్నది మున్నగు అంశాలను సమీక్షిస్తూ వారు చర్చలు జరిపిన తీరు ఆకట్టుకుంది. ఎక్కడ అర్జెంటైనా, ఎక్కడ పుట్టపర్తి, వారిలో కొద్ది మంది ప్రశాంతి నిలయానికి వచ్చి తర్ఫీదు పొంది చేపట్టిన కార్యక్రమం అది. ఇది సాయి ప్రభ అంటే, ఇది సాయి తేజం అంటే. అక్కడ సాయి స్కూల్స్ ని చూడటం జరిగింది. తరగతుల నిర్వహణ, పిల్లలు తయారు చేసిన బొమ్మలు, గీసిన చిత్రాలు, వారి విన్యాసాలు చాలా ఆనందపరిచాయి. అర్జెంటైనాలో గోమాత ప్రతిమలు చాలా కనబడతాయి. మనం గణపతిని ఎన్ని భంగిమలలో, ఎన్ని అలంకారాలతో ప్రదర్శిస్తామో అన్ని అలంకారాలతో ఉన్నాయి ఆ గోమాత ప్రతిమలు. వాటికి మిలిటరీ డ్రెస్సు, పోస్ట్ మ్యాన్ డ్రెస్ కూడా వేశారు. భలే వింతగా ఉంటుంది. అవి చూస్తుంటే, అనిల్, మీకు పుట్టపర్తి గోకులం జ్ఞాపకం వస్తున్నదా అని అడిగింది ఓ భక్తురాలు. సాయి వైభవం. బ్యూనోస్ ఐరిస్ నగరంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ముందుగానే పాసులు ఇచ్చారు. రోడ్డంతా బారులు తీరిన జనముతో కిక్కిరీసిపోవటంతో నన్ను స్టేజ్ వెనుక నుంచి తీసుకు వెళ్ళవలసి వచ్చింది. లియోనార్డో గుట్టర్ గారు స్పానిష్ భాషలోకి అనువదించారు. వేల సంఖ్యలో జనులు హాజరైన సభని విదేశాలలో చూడటం అదే ప్రథమం. ఏమి ఈ సాయి శక్తి, ఎక్కడిది ప్రేరణ? హృదయాంతర్వర్తి భగవాన్ బాబా. ఈ కీర్తన చదవండి.
ఎటువంటి వాడో మా సాయీసుడు ఎరుగుదురో మీరు. ఎటువంటి వాడో మా సాయీసుడు ఎరుగుదురో మీరు. సర్వవ్యాపకుడు సత్యస్వరూపుడు, నిర్వికారుడు నిత్యానందుడు ఇతడు. సర్వేశ్వరుడు సత్య సాయీసుడు, సర్వదుఃఖహరుడు సాధుజన పోషకుడు. ఎటువంటి వాడో మా సాయీసుడు ఎరుగుదురో మీరు. అర్జెంటైనా చిన్నారులు కృష్ణలీలు నాటకం ప్రదర్శించారు. పాత్రధారులు, వాయుజ్యకారులు దాదాపు 50 మంది అంతా తెల్లవాళ్లే, సాయి భక్తులే. కెదరాదస్ జలపాతం ఉన్న ప్రాంతానికి నన్ను తీసుకువెళ్లారు. అడవుల మధ్య రైలు ప్రయాణం చేసి తీరానికి చేరాలి. మార్టిన్ అనే భక్తుడు నాతో, మీకు బెంగళూరు కాడుగోడి స్టేషన్ గుర్తుకొస్తున్నదా అని అడిగాడు. ఏది చూసినా స్వామి క్షేత్రాలకు అన్వయించి చెప్పటం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. చివరి రోజున బ్యూనోస్ ఐరిస్ విమానాశ్రయం అంతా మన సాయి భక్తుల భజనలతో హోరెత్తిపోయింది. ఇతర ప్రయాణికులు, విమానాశ్రయ సెక్యూరిటీ సిబ్బంది అవాక్కై నిశ్చేష్టులై చూస్తూ ఉండిపోవలసి వచ్చింది. అర్థం కాకపోయినా తాళం ప్రకారం చప్పట్లు జోడించారు. సమయం అయిపోయింది, బయలుదేరాలి. వారిని వదలలేక నేను, నన్ను వదలలేక వాళ్ళు. కన్నీళ్లు పర్యంతమైనాయి. ఇది సాయి ప్రేమ అంటే, సాయి బాంధవ్యం అంటే ఇదే. ఏ బాధరాయన సంబంధం లేదు. భాషలు వేరు, సుదూర తీరాలలోని అపరిచితులు వారు. సాయినామం కలిపింది, సాయి రూపం చేర్చింది. లౌకికానుబంధానికి, సత్యసాయి దివ్యానుబంధానికి, నక్కకు నాగలోకానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఇది. బాబా మనకు పెట్టిన భిక్ష ఈ ప్రేమ. అది అమృతోపమానం, చిరస్మరణీయం. నిత్యానుభవం ఒకటియే జన్మకు సార్థకత. ఓం శ్రీ సాయిరామ్. నాకు ఈ అద్భుత అవకాశం ఇచ్చిన స్వామివారికి, అలానే గురువు గారికి కృతజ్ఞతలు తెలుపుచున్నాను. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. థ్యాంక్ యూ పద్మజ. గాడ్ బ్లెస్ యూ. సాయిరామ్. కంటిన్యూ ద సబ్జెక్ట్ అండి. నిన్న కానీ భాగవతంలో ఎవరో కవి రాశారు, ఎవరు రాశారో తెలియదు. సాయి గాయత్రి రాశారు. వినపడలేదా? హలో సాయిరామ్. హలో, వినపడుతుందండి? ఇందాక కొంచెం గడుగడుగా ఉంది సార్, ఇప్పుడు క్లియర్ గా ఉంది. ఇప్పుడు వినపట్లేదా? ఇప్పుడు క్వైట్ కరెక్ట్ సార్. బాగుంది సార్. ఓకే. సాయి గాయత్రి ద్రష్ట అంటే ఎవరు చెప్పట్లేదండి? వినబడలేదు సార్, ఎవరికి వినబడలేదు అది. ఓ, ఎవరు మరి? ఇప్పుడు చెప్పండి. ఎప్పుడు వినపడదు కదా. సాయి గాయత్రి ద్రష్ట ఎవరు? గండికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారండి. మా అక్కకి ఛాన్స్ ఇవ్వండి. అక్క, నువ్వు జ్ఞాపకాల పద్యం చదువుతావా? గండికోట సుబ్రహ్మణ్యం గారు. ఆవిడ మాట్లాడి అమ్మా. సాయిరామ్ బాబు. ఆవిడ మాట్లాడి కదా చెప్పు. చెప్పండి. చదవలేదు నాన్న. మనసు ఉంది కానీ మార్గం లేదు. ఏమో మరి, భగవంతుడు కర్ణిస్తే మీ ఊరు రావాలనుకుంటున్నాను. భగవంతుడి చేతిలో ఉంది, ఏం చేస్తాడు. ఓకే, విల్ కంటిన్యూ దట్
వర్ణన అండి. కస్తూరి తిలకం లలాట పడకే. గాయత్రి మంత్ర ద్రష్ట ఎవరు? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అంటే ఒక నిక్కునేం ఉంది ఆయనకి. మహర్షి సార్. మహత్సం తగ్గదు. రాజని ఎవడు అనలేదని బాబు, లేదా దొంగ అనలే మేము. విశ్వానికి మిత్రుడు. ఫ్యాంటాస్టిక్, దట్ ఈజ్ ఆన్సర్. విశ్వానికి పురోహితుడు అంటే పురాణకి హితుడు. ఎంతమంది ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి. ఓకే, విల్ కంటిన్యూ ద టాపిక్ దేర్. నేను ఎక్కడ ఆపామంటే టుడే విల్ కంక్లూడ్ దిస్ టాపిక్. ఎందుకంటే రేపు వేరే సత్సంగాలు ఉంటాయి మళ్ళా. శ్రీకృష్ణ దర్శనం చేత పారవస్యం పొందిన ఒక యోగి తన అనుభూతిని ఈ శ్లోక రూపంలో అందించినాడు అన్నాడు. ఏ యోగ స్వామి చెప్పలేదు, మనకు తెలియదు. కాబట్టి యోగ అనేవాడికి భోగంతో సంబంధం లేదు. కాబట్టి ఈ శ్లోకంలో ఎక్కడ ఇంద్రియ భోగ స్ఫురణ కానరాదు అని అర్థం. అక్కడ అర్థం. యూ కెన్ కంటిన్యూ టుడే. భాగవతాన్ని సుఖమహర్షి పరిస్థితి మహారాజుకు వినిపించినాడు. అస్కలిత బ్రహ్మచర్య దీక్షా దక్షుడైన ఋషివర్యుడు శుకుడు. శుకుడు గురించి చెప్పినప్పుడు ఇంకొక మాట కూడా చెప్తారు. ఏంటది? ఆవు పాలు పితికినంత సమయం కూడా ఎక్కడా ఉండరు. బాగానే పసిగట్టావు నువ్వు, బాగానే జనం చేసుకుంటున్నావు డైలాగులో. ఓకే, అది కాబట్టి బ్రహ్మచర్య దీక్షుడైన ఋషివర్యుడు శుకుడు. కాబట్టి భాగవతంలో ఇంద్రియ లోలత్వము లేశమైనా ప్రవేశించనీయలేదు. శ్రీకృష్ణ రుక్మిణి సంవాదము కూడా మానవ దౌర్బల్య స్పర్శ శోకని భక్తి భావంతో గ్రహించాలి. మీ ఆత్మనాయకుడైన భగవంతునితో ఎడబాయని అనుబంధం పెంచుకోవాలి. ఆయన వృక్షమైతే మీరు పెనవేసుకుని అల్లుకొని తుమ్మల్లికలు. ఆయన పర్వతమైతే మీరు పారే సెలయేరులు అని ఇలా ఎవరు అనుకుంటారు కదా. అనుకున్నారు ఎవరు? వాళ్ళు ఒక్కళ్ళు మాత్రం అనుకున్నారు. స్వామి ఎన్నోసార్లు చెప్తుండేవా, వాళ్ళ ప్రస్తావన తీసుకొస్తారు ఎప్పుడన్నా. ఏంటి ఆలోచిస్తున్నారు? గోపికలు. ఫెంటాస్టిక్. ఈ పాదధూళి ఏమంటే అయ్యోయ్యో పాదధూళి ఇస్తాడు ఎవరికైనా మొగుడికి? పాదధూళిని ఇచ్చారు. కృష్ణ పరమాత్మ హెడేక్ గా ఉందని మందు కావాలంటే పాదధూళి ఇచ్చారన్నమాట. అయ్యో మన పాదధూళి కృష్ణంకి. వాళ్ళకి ఏమీ ఆలోచన లేదు, రెండో ఆలోచన లేదు. మీకు నేను కృష్ణుని చూపిస్తానంటే కృష్ణుడు ఎక్కడ పోయారో చూపించడానికి అన్నాడు. ఐ ఓపెన్ అయింది ఉద్ధవ కృష్ణుడికి. ఐ ఓపెన్ కావడానికే కృష్ణ పరమాత్మ అక్కడ పంపించారు. ఎందుకంటే ఎప్పుడు కృష్ణు చుట్టూతా ఉండి నాకంటే గొప్పవాడు లేడు, నారదులాగా వాడు ఎప్పుడు నారాయణ నారాయణ అంటుంటే నీకంటే గొప్ప భక్తులు లేడా అంటే పల్లెటూరులో ఉన్నారు రైతు అన్నాడు నారాయణమూర్తి. ఇందాక మా ఇంటికి వచ్చిన అమ్మాయి రాముడి క్యారెక్టర్ వేసిందండి. నాకు ఎంత ఆనందం అమ్మాయిని చూస్తే. నల్ల పిల్ల రాముడి క్యారెక్టర్ వేసింది, ఫ్యాంటాస్టిక్ గా ఉండేది. 2016 నుంచి నా బాల వికాస్ స్టూడెంట్ అనమాట. ఆయన పర్వతం అయితే మీరు పారే సెలయేరు, ఆయన గగనమైతే అందులో మీరు తలతల తలుపుల తారకులు.
ఇరువురను దివ్య ప్రేమ పాశము ఏకం చేస్తుందనే సత్యమును గుర్తించండి. స్థూల బుద్ధితో కాక సూక్ష్మ బుద్ధితో కూడా ఈ భావమును తీవ్రంగా అనుభవిస్తే మీ ప్రయాణం సులభంగా సాగుతుంది. త్వరగా గమ్యం చేరుకోగలరు. స్థూల బుద్ధి నిదానంగా కాలినడక మీద గమ్యం చేర్చగలదు. సూక్ష్మ బుద్ధి విహంగయానంతో గమ్యస్థానం చేర్చగలదు. స్థూల బుద్ధి భారంతో కుంగిపోతూ ఉంటుంది. సూక్ష్మ బుద్ధి శరీరాన్ని అతిక్రమించి భారం తగ్గిస్తుంది. మొదటిది గొడ్డలితో సురకర్మ చేసుకున్నట్లుగా, రెండవది కత్తితో క్షౌరం చేసుకున్నట్లుగా ఉంటాయి. ఎవరైనా మేము బార్బర్ షాప్ పోతే గొడ్డలతో చేస్తా అంటే ఏమంటామండి? నీకైనా మెంటల్ ఎక్కిందా లేకపోతే నాకైనా మెంటల్ ఎక్కిందా అంటాం. ఉపన్యాసకుడు ఏకమేవ అద్వితీయమనే వాక్యం ఉదహరించినాడు. రెండు కానిది మూడు కావచ్చు, కానీ అది ఒక్కటే. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? ఉన్నది ఒక్కటే, మూడు రకాలుగా కనపడుతుంది. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్? చాలాసార్లు ముచ్చరించాం మనం. ఆలోచించండి. అద్దం పెట్టాము, అద్దం ముందు మనం నుంచున్నాము, అద్దం ఉంది, మనం ఉన్నాము, ప్రతిబింబం ఉంది. ఎన్ని ఉన్నాయి శరణ్య? ఒకటే. చూడడానికి మూడు, అన్ని తీసేస్తే మిగిలేదు ఒకటే. మీ వయసు ఎంత అండి? 44. అయితే నేను కెన్ ఐ కాల్ యు శరణ్య? ఏంటండి సార్? పేరు పెట్టి పిలవచ్చా? చక్కగా పిలవచ్చండి, 44 కదా. వెరీ నైస్. ఏమో పొరపాటు నేను నాగేశ్వరరావు లాగా నువ్వు 80 అయితే we don't know. Yesterday only we know that he is 80. ఏమో నువ్వు 80 ఏమో అని భయపడ్డా. వెరీ నైస్, ఫ్యాంటాస్టిక్. ఓ ఫ్యాంటాస్టిక్. గూగుల్లో కొట్టావా? సాయిరామ్ మమ్మీ గారు, నాకు తెలుసు అవునా కాదా అని మళ్ళీ నన్ను చెక్ చేసుకున్నాను. మంచిదే కదా, తెలుసుకోవాలి. నాకు ఆయన కథ కూడా మొత్తము తెలుసు. అది చెప్పు సూక్ష్మంగా. బిల్వమంగళుడు అనేసరికి మనందరికి చింతామణి అని గుర్తొస్తారు, కానీ ఆయన చాలా మంచి కవి అని చెప్పి పెద్దలు చెప్తే నేను విన్నాను. ఆ కొల్లూరు అగ్రహారంలో భాగవతుల మాధవదాసు గారి కుమారుడు బిల్వమంగళుడు. ఆయన భాగవతాన్ని ఎలా చదివేవారంటే అసలు వెనక నుంచి ముందుకి, ముందు నుంచి వెనక్కి అంత చక్కగా చదివేవారట. అలా అందరూ పుత్రోత్సాహం ఆనందంతో తండ్రి మాధవదాసు గారు మొత్తం అంత బాధ్యత అంతా అప్పచెప్పేశారట. అప్పచెప్పేసరికి పక్కన చెడ్డవాళ్ళు చాలా మంది ఉంటారు కదా, ఆ చెడ్డ మోహావేశము, ఆధిపత్యము, ధనము అన్ని వచ్చేసరికి ఆయనకి చెడ గుణాలు అలవాటైపోయి వేశ్య చింతామణి గారి దగ్గరికి వెళ్ళటం, ఆవిడతో ఉండటం, ఇంట్లో భార్యని మర్చిపోవటం, ఇదంతా జరుగుతూ ఉంటుంది. మాధవదాసు గారు చనిపోతారు. చనిపోయి, నేను సూక్ష్మంగానే చెప్తున్నాను సాయిరాం, ఆయన చనిపోయి తిథి పెట్టాలి. ఆ తిథి రోజు ఒక నియమం ఉంటుందిట, వెళ్ళకూడదు అని. అయినా కూడా ఆయన వెళ్తారు ఆవిడ దగ్గరికి. జోరున వాన, ఆ వానలో అసలు ఏమీ ఉండదు, అలా ఒక తెడ్డు పట్టుకొని వెళ్తున్నారు అనుకుని ఆయన వెళ్తారు. అక్కడికి వెళ్ళేసరికి ఆ తలుపు వేసేసి ఉంటుంది. రారనుకుని ఆవిడ తలుపేసి ఉంటే ఒక గోడ దూకి, ఒక తాడు అనుకుని తాడు పట్టుకొని గోడ దూకి వెళ్ళటము జరుగుతుంది. ఎలా వచ్చారు మీరు అని అడిగితే, ఇలా వచ్చాను, నేను నిన్ను వదిలి ఉండలేను అని చెప్పేసి చెప్తారు. ఆవిడకి ఇంత మహాపండితుడు నా కోసం ఇలా చేశారు, నేను ఎంత తప్పు చేస్తున్నాను అని, మీరు ఎలా వచ్చారని చెప్పి అది ఒక పెద్ద పాముట. మొన్న తులసిదాస్ గారి ఇది విన్నప్పుడు నాకు గుర్తొచ్చింది.
అదే సేమ్ అలానే ఆయన కూడా కళ్ళు పొడుచుకుంటారు. చివరికి పొడుచుకున్న తర్వాత ఒక అడవిలో ఒక చిన్న పిల్లవాడు కృష్ణ భగవానుడికి ఈ శ్లోకాన్ని రచించారు సాయిరాం. కస్తూరి తిలకం శ్లోకాన్ని రచించారు ఆయన. శ్రీకృష్ణ కర్ణామృతం చాలా పుస్తకాలు రచించారని చెప్తుంటే విన్నాను. నాకు అంతవరకు గుర్తుంది బాగా. వెరీ గుడ్. సో 2 కానిది 3 కావచ్చు, కానీ అది ఒక్కటే. ఇందాక అమ్మాయి శరణ్య మిర్ర తీసేస్తే ఒకటే, మన ఒక్కలే మిగులుతాం. హారంలో ఉండే దారం వంటిది అది. ఆ తత్వం సర్వాంతర్యామి. మరి అన్నిట్లో ఉన్న ఆత్మతత్వం అన్ని వస్తువుల్లో కనబడది ఏమని మీరు అడగవచ్చు. మన డౌట్ వచ్చినా అడగం కూడా ఒక్కోసారి, ఏమన్నా అనుకుంటారని చెప్పి. ఒక పూసల దండ ఉందనుకోండి, అందులో పగడాలు, ముత్యాలు, తులసి పూసలు, రుద్రాక్షలు, స్ఫటికములు, శంఖములు, ఇవన్నీ దండలండి. కొంతమంది వేసుకుంటారు కూడా, బాగా డబ్బులు ఉన్నవాళ్ళు. అన్ని రకాల పూసలున్న దండ అది. దారం వీటన్నింటిలోంచి పోతూ అన్నిటినీ గుచ్చి ఒక హారంగా ఇప్పుడు ఏఎస్బి అనే దండ కనపట్ల, మనం అన్ని పూలు, లేకపోతే మనం అన్ని కూడా పూసలం. లోపల ఉన్న మాల కనపట్లేదు, కానీ కనపడని మాలే మనకు కట్టుబడేసింది. నేను ఒక వీడియో క్లిప్ కనపడని స్వామి అని ఒక యూట్యూబ్ లింక్ పెట్టాము, చూడండి. కనపట్ల ఇప్పుడు ఆయన కనపడకుండానే నాటకాలు ఆడిస్తున్నాడు మనకి. ఆయన కనపడలేదు అనుకుంటే మనం ఏం చేయలేము. ఆయన కనపడిపోతే మా ఇంటికి రాగానే పొద్దున్న 2000 రూపాయలు ఇస్తాం. మీరు నమ్మండి, 10 రూపాయలు కూడా కష్టంగా ఉన్న రోజులు. తక్కువ తీసి అమ్మాయికి హెల్ప్ చేసే స్థాయిలో ఉన్నాం. చాలా హ్యాపీగా ఉంది చెన్నై వచ్చినందుకు. ఆయనండి, మళ్ళీ మనం ఎవరండి? ఆయన రెస్పాండ్ అవుతున్నారు కనుక సరిపోయింది. నేను ఇస్తున్నాను, నాకు ఇస్తున్నారు జనాలు. కానీ స్వచ్ఛమైన పూసలలోంచే దారం కనపడుతుంది. దారం కనపడలేదంటే దారం ఒక్కచోట మాత్రమే, స్ఫటికమాల్లో ఉన్న దారం కనపడే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కూడా స్వచ్ఛమైన పూసల్లాగా ఉండాల. మసకలు కమ్మే కోరికలను, ఆలోచనలు తొలగించుకోవాలా. అప్పుడే లోపల అంతర్యామి వ్యక్తం అవుతాడు. దారం కనపడలేదండి, అది లేదని వాదించే వారు ఉండవచ్చును. అది అర్థం లేని వాదం. అటువంటి స్వచ్ఛతను, నిర్మలమైన కోరికలను అలవర్చుకోవాలి. ఎలా వస్తుందంటే డిసిప్లిన్ లైఫ్, క్రమబద్ధమైన చిత్తశుద్ధితో కూడిన సాధన వల్లనే వాటిని పొందగలుగుతాం. అసమాచిగా రాదు. సాధనముల పనులు సమకూరు ధరలు. ఏ పనికైనా చిత్తశుద్ధి వెరీ ఇంపార్టెంట్, వైటల్ అన్నమాట. ఎక్కదలుచుకున్న ఎత్తును బట్టి అంత ఎత్తు ఉన్న నిచ్చెన అవసరం అవుతుంది. నేను చూసాము, పరమానంద శిష్యులు మన దేశంలో కాదు, చైనాలో కూడా ఉన్నారు. చాలా బాగుంది. ఇంత పొడుగు చెరగడ ఉంది. ఆ టాప్ నుంచి ఎలా తినాలో వాడికి అర్థం కాల. దాని భూమి పడుకోబెట్టే చివరిగా వీడు పడుకుని కొరుకుతున్నాడు. ఉన్నారు, చాలా మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. మన దేశంలో కాదు, అన్ని దేశాల్లో ఉన్న పరమానంద శిష్యులు. గమ్యస్థానం చేరుకోవటానికి ఎంత కాలం పడుతుందో అంతదాకా సాధన సాగించవలెను. గోడ కట్టడం పూర్తి కాగానే సరంజా, మా ఇంటికి అపార్ట్మెంట్ కి రెనోవేషన్ వర్క్ నడుస్తుంది. పెద్ద పెద్ద ఐరన్ పోల్స్ కట్టారు పైకి ఎక్కడానికి. అవి ఉంచేస్తారా? అవి ఉంచారు కదా. పూర్తి కాగానే సరంజా కోయలు తొలగించుతారు. సత్య సాక్షాత్కారం లభించిన పిమ్మట జపము, వ్రతము, పూజలు, అర్చనలు, శ్రవణము, కీర్తనలు అవసరం లేకపోవచ్చును. ఉన్నత భావముల మీద మనసు నిలిపే ప్రతి అవకాశమును
వినియోగించుకుంటూ ఉత్తమ కార్యములు నిర్వర్తిస్తూ అహంభావం వల్ల కిందికి జారిపోకుండా ఉండాలి. ఇది నిరంతర సాధనకు బేస్ అంటారు స్వామి. దిస్ ఇస్ ద బేస్. ఇది పునాది. మీకు ఒక ఉదాహరణ ఇస్తాను. మీ పేరు మీ నిజ స్వభావాన్ని వ్యక్తం చేసేదిగా ఉండాలి. నల్లయ్య, చెంపయ్య, కరియప్ప అన్నట్లు కేవలము శరీరపు రంగును సూచించరాదు. రామ, కృష్ణ, లక్ష్మణ, భరత వంటి దివ్యత్వపూరితమైన నామధేయములు ధరించండి. పేరుకు తగినట్లుగా నడుచుకోవాలి. ఈనాడు రాముడు అనే పేరు పెట్టుకొని తన ఆస్తి పంచి ఇవ్వవలసిందని తండ్రి మీద దావా వేసే కొడుకులు ఉన్నారు. లక్ష్మణుడు అని పేరున్నవాడు అన్నగారికి వ్యతిరేకంగా ముఠా నడుపుతున్నాడు. ఇప్పుడు మాటలు కాదండి, 60 సంవత్సరాల క్రితం స్వామి చెప్పిన మాటలు. మీ పేరుకు తగినట్లు ప్రవర్తన ఉండాలి. మీ పేర్లను అర్థం లేకుండా రస్వం చేయకండి. డోంట్ కట్ ఇట్. అర్థం కాలేదు. అతని పేరు వాసుదేవరావు. వాసుదేవరావు అని పిలుచుకోవాలి, అంతేకాని వీడి రావు అని, విశ్వేశ్వర అవధాని, కొంపెల విశాలక్ష్మి గారు అని అనుకున్నాను. ఇంకా షార్ట్ కటే చేస్తున్నారు. కాశీ విశాలక్ష్మి అని ఒకసారి అమ్మవారి పేరు తలుచుకున్నట్టు అవుతుంది మనకి, ఆవిడ పేరు తలుచుకుంటే. దానికి బొడు కోసం మన కేఏ లక్ష్మి అని పెడితే అట్లా మనం విశ్వేశ్వర అవధాని అతని పేరు అలా అనుకుంటే విఆర్ ధని అని తుంచివేయకండి. పేర్లను ఉన్నట్లుగా ఉండనివ్వండి. మిమ్మల్ని సంబోధించినప్పుడైనా ఇతరులకు భగవన్నామం పలికిన ఫలితం కలుగుతుంది. నా పేరు లక్ష్మీనారాయణ. అంతా లక్ష్మీనారాయణ అంటే బాగుండేది. ఎమ్మెల్యే పెట్టాలి అనుకోండి. యూ ప్లీజ్ కాల్ మీ లక్ష్మీనారాయణ. మీ పేరులను తుంచివేస్తే తల్లిదండ్రులకు పెద్దలకు అపచారం చేసినట్లే. ఆ పేరుకు తగినట్లు నడుచుకుని తర్వాత తరాల వారు బిడ్డలకు మనుమలకు మీ పేరు పెట్టుకునే విధంగా మెలగవలెను. అన్ని రకాల సాధనలకు సత్సంగత్వము అవసరము. సహవాసం మంచిదైతే స్వభావం చక్కగా ఉంటుంది. సహవాసం అనేది మనకు ఒక ఎగ్జాంపుల్ చాలాసార్లు చెప్పుకుంటాం. ఎనీబడి కెన్ ఎక్స్ప్లెయిన్ ఇట్. ఫ్రెండ్షిప్ చేసిన దానికి మనం ఒక ఎగ్జాంపుల్ చెప్తుంటాం. ఎవరు చెప్పకపోతే క్లూ ఇస్తా. క్లూ చెప్పకుండా చెప్తే ఇంకా ఎక్కువ మార్కులు వస్తాయి. క్లూ ఇస్తే 50 మార్కులే వస్తాయి. గొడ్డలి క్లూ. కృష్ణుడు కూర్చోలేడు అండి. నాకు గొడ్డలి ఇన్సిడెంట్ కావాలండి ప్లీజ్. ఓకే, కందం చెట్టు గొడ్డలి. చెప్పమ్మా, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయి. సైరామ్. గంధం సువాసన పరిమళాలు వెదజల్లుతుంది. గొడ్డలి దాన్ని కొడుతుంది, కట్ చేస్తుంది. అయినా కూడా గంధం దాని పరిమళాన్ని గొడ్డలికి ఇస్తుంది తప్ప అది ఏమీ బాధపడదు. కాబట్టి ఆ
ఆ గంధం చెట్టుకున్న ఆ త్యాగ బుద్ధి ఏదైతే ఉందో అది మనకి ఉండాలని ఆ గొడ్డలి దాన్ని కట్ చేస్తూనే ఉంటుంది సుగంధాన్ని ఇచ్చడానికి. మనం అంతా గొడ్డల్లా కాకుండా గంధం చెట్టులా ఉండాలని సహవాసం. గొడ్డలి సహవాసం గంధం చెట్టుతో చేస్తే గంధమైన సుపరిమళాన్ని గొడ్డలు కూడా వస్తుంది. సో అదొక కథ అయితే, ఒక చెట్టు నరికేవాడు ఒకరోజు వేప చెట్లు కొట్టొచ్చాడు. పొద్దున్న సాయంత్రం దాకా వచ్చి పడుకున్నాడు. ఆ రాత్రిలో పడుకుంటే అన్నం తిని పడుకుంటే అంత వేప వాసన వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది చూస్తే ఆ గొడ్డల నుంచి వస్తుంది. ఒక 4 రోజుల తర్వాత అతనే గంధపు చెట్టు కొట్టే పని దొరికింది. ఆ రోజు రాత్రల్లా సుగంధపు వాసనలు వచ్చినాయి అనమాట. సో ద యాక్స్ మేడ్ ఫ్రెండ్షిప్ విత్ నీమ్ ట్రీ ఆర్ గంధం ట్రీ. అందుకనే తులసిదాస్ చెప్తుంటాడు, సాధు సంత్ సువంబుతరే. సాధు సంతులు పళ్ళ చెట్టు అనమాట. మన రాళ్ళ పెట్టి కొట్టినా వాళ్ళు పళ్ళు ఇస్తుంటారు. చెడ్డ ఆలోచనతో కలుషితమైన వాతావరణంలో మెలగకుండా, సో అందుకనే సోషియాలజీ, సైకాలజీ, హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అంటుంటారు అనమాట. రెండు కంబైన్ సబ్జెక్ట్. సైన్స్ అండ్ స్పిరిచువాలిటీ లాగానే హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్. ఎంత గొప్ప కుటుంబంలో పెరగవచ్చు, ఆ సహవాసం కనుక చెడ్డ సహవాసం చేసి వాడు సర్వనాశనం అవుతాడు. ఇటువంటి బ్రహ్మాండ కుటుంబంలో పుట్టిన. సో హెరిడిటీ ఈజ్ ఇంపార్టెంట్. చెప్పండి. సాయిరాం సార్. కర్ణుడు, దుర్యోధనుడు. అది యాక్చువల్ గా హెరిడిటీ అంటే ఓకే, అగ్రీడ్. హెరిడిటీ అండ్ ఎన్విరాన్మెంట్ అనమాట. బాగా చెప్పారు. ఫిఫ్టీ 50%. నాకు మా సోషియాలజీలో ఎస్సీ అనమాట. సో చెడ్డ ఆలోచనతో అటువంటి తోట పరీక్ష చేసి అటువంటి పొల్యూటెడ్ అట్మాస్ఫియర్ లో అమెరికా కొన్ని కంట్రీల్లో అక్కడ ఇటువంటి దైవీ సంబంధమైన అట్మాస్ఫియర్ క్రియేట్ చేసిన తర్వాత అక్కడ ఆ నెగిటివిటీ తగ్గింది కూడా. రీడింగ్స్ కలెక్ట్ చేస్తే సపోజ్ భజన చేయటము, లేకపోతే ఇంకేమైనా సంకీర్తన పెట్టడం చేసిన కొన్ని రోజుల తర్వాత అక్కడ ఉన్న నెగిటివిటీ అట్మాస్ఫియర్ తగ్గింది అని రికార్డ్స్ కూడా చెప్తున్నాయి అనమాట. ఆకాశం నుంచి కురిసే వాన నీరు తేటగా ఉంటుంది, అని ఎటువంటి నేల మీద వర్షం పడితే అటువంటి రంగు రుచి ఏర్పడుతుంది. మురికి గుంటలో ఉన్న బురద నీరు కూడా సూర్యరశ్మి తగిలి ఆవిరిగా మారి మబ్బుల్లో చేరి మళ్ళీ నిర్మల జలంగా కాగల అవకాశం ఉన్నది. మనస్సును పరిశుభ్రం చేయగల నీరు ప్రార్థన. జిడ్డును పోగొట్టగల సబ్బు వంటిది పశ్చాత్తాపం. ఈ రెండింటినీ కలిపి ఉపయోగించాల. విడిగా ఏ ఒక్కటి పూర్తిగా శుభ్రం చేయలేదు. పశ్చాత్తాపంతో పాటుగా మళ్ళీ అటువంటి రేపు టాపిక్ వస్తుంది. రేపు ఇండిపెండెన్స్ డే గురించి స్వామి అద్భుతంగా చెప్తారు. పశ్చాత్తాపంతో పాటు మళ్ళీ అటువంటి తప్పు చేయమనే నిశ్చయం. తప్పు మీద తప్పు చేయబట్టి 200 సంవత్సరాలు మన పరాయి పాలనలో ఉన్నాడు. స్వామి యమ తురకలేస్తారు రేపు. సేమ్ బ్లండర్, సేమ్ మిస్టేక్ డన్ ఫర్ 200 years వలన. దేవుని అనుగ్రహం మీ సాధనలకు తోడ్పాటు కావాలని ప్రార్థించవాలని. రాగద్వేషముల వలలో చిక్కకుండా వివేకమును కాపాడుకునవలను. ద్వంద్వభావం వలనే భయము, వినాశనము, మృత్యువు. ఎన్నికల్లో గెలిచిన శాసనసభ్యుడు ఐదేళ్ళు మాత్రం నిశ్చితంగా ఉండగలడు. తర్వాత మళ్ళీ ప్రజల దగ్గరికి వెళ్ళి ఓటు అడుక్కోక తప్పదు. ఒక ప్రయోజనం ఆశించి సత్కర్మలు చేస్తే స్వర్గ సుఖం లభించవచ్చును చెప్తుంటాడు. క్షీణే కానీ ఆ పుణ్యఫలం క్షీణించగానే మళ్ళీ భూమికి దిగిరాక తప్పదు. పర్సులో 1000 రూపాయలు వేసుకొని మెడ్రాస్ నగరం వెళ్ళిన మనిషి, 1000 రూపాయలు వేసి నేను విజయవాడ వెళ్ళాను అనుకుంటే, పర్సులో 1000 రూపాయలు వేసుకుని మీరు ఎవరైనా మెడ్రాస్ నగరం వెళ్ళిన మనిషి ట్యాక్సీ ఎక్కి బజార్లు, హోటళ్ళు, సినిమాలు తనవే అన్నట్టు తిరుగుతాడు. పర్సు ఖాళీ కాగానే సొంత ఊరికి తిరిగిపోతాడు.
ఇంటికి పోవటానికి టికెట్ కొనేదానికి డబ్బు లేక ప్రతి స్టేషన్ లోనూ పోలీసులు పెట్టే బాధలకు గురి అవుతాడు. ఆత్మలు పడే ఆరాటం స్వర్గసుఖ ప్రాప్తితో సమసిపోదు. ప్రవహించే నది సముద్రంలో కలిసేదాకా ఆగదు. ఎడారి నేల చేరగానే నిలిచిపోదు. అందుకని సాగర సంగమం సినిమా తీశారు. సాగర సంగమే సాయుధ్యం కైవల్యం. మనసును కళ్ళెం వేసి అదుపులో ఉంచి లక్ష్య శుద్ధి ఏర్పరచుకోవలను. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చంద్రకాంతి, ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు మనకి, ఎవరైనా చూడండి, లేకపోవడం లేదు. సూర్యుడు ప్రకాశిస్తున్నప్పుడు చంద్రకాంతి కంటి కనపడకుండా మరుగున ఉంటుంది. ఉజ్వలమైన జ్ఞానంతో భావించే బుద్ధి సూర్యుడు, తరుగుతూ పెరుగుతూ ఉండే ఉపగ్రహం మనస్సు. కాబట్టి బుద్ధికి ప్రాధాన్యం ఇచ్చి మనసును దాని ఆధీనంలో ఉంచి ఆవేశాలకు గురి కాకుండా హేతుబద్ధమైన ఆజ్ఞలను, మనసు బుద్ధి అనగానే మన కథ చాలాసార్లు ప్రస్తావించుకున్నాం. ఎనిబడి ఒకడు మనసుతో చెప్తాడు, ఒక బుద్ధితో చెప్తాడు. మీరు ఎవరు చెప్పారో క్లూ ఇస్తా కొంచెం. మనస్సుతో ఒకటి చెప్తాడు, బుద్ధితో ఒకటి చెప్తాడు. మగవాడు గుడ్డివాడు చెప్పు. ఇద్దరు పెడుతూ ఉంటారు. ఒక గుడ్డివాడు మగవాడు ఉంటారు. మగవాడు గుడ్డివాడు కుంటివాడు. గుడ్డివాడు సారీ, గుడ్డివాడు కుంటివాడు పెడుతూ ఉంటారు. ఈ కుంటివాడు గుడ్డివాడు భుజాల మీద మోసుకుపోతుంటాడు. కుంటివాడిని భుజాలు మోసుకెళ్తూ ఉంటాడు. ఈ భుజాల మీద ఒక తోట, అందమైన తోట కనబడుతుంది. ఆ తోటలో చెట్లకి చాలా ఫలాలు కాస్తాయి, చాలా పళ్ళు ఉంటాయి. అంటే ఈ గుడ్డివాడు చెప్తాడు అనమాట, ఈ కుంటివాడు చెప్తాడు, ఇక్కడ మంచి తోట ఉంది, ఈ తోట ఇక్కడ ఆపు, ఈ పళ్ళు తిందాం అంటాడు. అంటే ఆ కుంటివాడు అంటాడు, ఈ కుంటివాడేమో మనసుతో ఆలోచించి ఇక్కడ తోట ఉంది, ఈ ఫలాలు తిందాం అంటాడు. ఈ గుడ్డివాడేమో తోట కంచి ఉందని అడుగుతాడు, లేదంటాడు. తోటమాలి ఉన్నాడు అంటాడు, లేడంటాడు. మరి మంచి ఫలాలు అయితే అక్కడ తోట కంచి ఉండాలి కదా, తోటమాలి ఉండాలి కదా, లేడంటే అవి తినకూడని ఫలాలని ఇతను బుద్ధితో ఆలోచించి చెప్తాడు గుడ్డివాడు. సాయిరాం. ఫ్యాంటాస్టిక్. మీ నాటికి కూడా వేయించాం బాల వికాస్. ముందుకు రారు ఇటువంటి పాత్రలు వేయడానికి. ఓన్లీ డెడికేటెడ్ బాల వికాస్ చిల్డ్రన్ విల్ కమ్ ఫార్వర్డ్. రాముడు ఏమంటే ఎవరికైనా వస్తాడు, తాటక ఏమంటే ఎవరు ముందుకు రారు, సూరదాస్ ఏమంటే రాలేదు, నేనే ఒప్పించినవాడిని, బాలాజీ అని తెలుగు కురవాడు అనమాట, 10th క్లాస్ కురాని ఒప్పించిన. గుడివారి పాత్ర కదా. ఇంద్రియములకు అధిపతి కావాలి కానీ బానిసకు కాకూడదు. కృష్ణునికి హృషికేశ అని పేరు ఉన్నది. ఇంద్రియములకు అధిపతి అని అర్థం. హృషికేశుడు అంటే హృషికేశు హరిద్వార్ కాదు. అర్జునుడికి కూడా గుడాకేశ అని పేరు ఉంది. ఆయన హృషికేశుడు, ఈయన గుడాకేశుడు. సేమ్ మీనింగ్. బోత్ హుడాకేశ అండ్ హృషికేశ అండ్ గుడాకేశ సేమ్ మీనింగ్. హూ హ్యావ్ కంట్రోల్ ఓవర్ సెన్సెస్, దానికి కూడా అదే అర్థం. అందుకనే కృష్ణార్జునులు మిత్రులైనారు. హృషికేశ అండ్ గుడాకేశ కంబైన్ టుగెదర్. ఇంద్రియములు మిమ్మల్ని ప్రకృతి అనే అరణ్యంలోకి లాగుతూ ఉంటాయి. ఇంద్రియములకు తీవ్రమైన కోరికల ఆకలి ఉన్నప్పుడు అరణ్యంలోకి వెళ్ళిన ప్రయోజనం ఏమిటి? ఋషులు అరణ్యాలకు ఎందుకు వెళ్ళేవారు? అరణ్యంలో ఉండే ప్రశాంత పరిసరాల్లో మనసులను శాంతంగా ఉంచుకుని నిరంతరం భగవంతుని స్మరిస్తూ సబడులన్నీ సద్దుమడిగిన తరుణంలో దైవవాణిని ఆలకించేవారు. అందుకని చెప్తుంటారు, ఓన్లీ ద డెప్త్ ఆఫ్ సైలెన్స్ దట్ వాయిస్ ఆఫ్
ఎప్పుడు మనం సైలెన్స్ గా ఉంటే తొంభైరుగా ఉంటే భగవంతుడు వాణి వినపడుతుంది. మన రన గోళ చేసుకుంటూ హడావిడిగా ఉంటే ఆయన అందరూ స్వామి పిలిస్తే అసలు వినపడదు. స్వామి పిలుపు ఎలా ఉంటుంది అందరికీ, మనం మీరు చెప్పిన వాళ్ళు పక్కన వాడికి అర్థం కూడా వినపడదని. సో యూ షుడ్ బి సైలెంట్, తుమ్మైరు బి సైలెంట్. ఇతరమైన ధ్వనులు వినపడకుండా కవాటములు మూసినప్పుడు గృహమే స్వేచ్ఛాపూరితమైన తపోవనంగా మారిపోగలదు. అంటే ఇప్పుడు చెవులకు బటన్లు పెట్టుకున్నా సరిపోతుంది. అప్పుడు మా దగ్గర అన్ని సౌండ్లే చుట్టూతా, వాటర్ సౌండ్, ఇంకో సౌండ్, ఆ సౌండ్. రాముడున్న ప్రదేశమే అయోధ్య అని సుమిత్ర లక్ష్మణ్తో చెప్పింది. మీ హృదయంలో రాముని ప్రతిష్ఠించుకున్నప్పుడు అది అయోధ్య కాగలదు. అయోధ్య అంటే డాష్ చాలాసార్లు మనం అనుకున్నాం. అయోధ్య అంటే యుద్ధం చేయుటకు వీలు కానిది అని, జయింపడానికి వీలు కానిది ఉంది. మన దేహంలో అయోధ్య లొకేషన్ ఏది? హృదయమే కదా సార్? యా కరెక్ట్ సార్, ఎందుకు అనుమానం ఉండవు. శత్రు దుర్భేద్యమైన ప్రదేశం అయోధ్య అంటే. మీరు మౌనం పాటిస్తే ఇతరులు కూడా మౌనంగా ఉండగలరు. అప్పుడప్పుడు అంటుంటారు ఏ లక్ష్మే ఎక్కువ అంటుండేది, ఏం వినపట్టలేదు అంటే అందరూ ధ్యానంలో ఉంటే ఏం వినపడుతుంది? నోరు మూసుకూర్చుంటే ఏం వినపట్టలేదు అంటుంటారు. అప్పుడప్పుడు గ్రూప్ లో చేరిన వాళ్ళు అందరూ సైలెన్స్ గా ఉన్నాం, మాట్లాడలేదు. ఏమవుతుంది? కొంపలు మునుగుతాయా? ఒక్క సెకండ్ అందరం సైలెంట్ గా ఉంటే ఏమవుతుందండి? నథింగ్ విల్ హ్యాపెన్. కళ్ళు మూసుకోమంటే మా దగ్గర పిల్లలు కళ్ళు మూసుకోరు, ఏవో కొంపలు మునిగిపోతాయి. ఒక సెకండ్ కళ్ళు మూసుకో అంటే ఏం కాదు, కొంపలు ఏం మునిగిపోవు మీరు కాసేపు ఒక సెకండ్ లో కళ్ళు మూసుకుంటే. మీరు మౌనం పాటిస్తే ఇతరులు కూడా మౌనంగా ఉండగలరు. కేకలు వేసి బిగ్గరగా మాట్లాడే అలవాటు చేసుకోవాలి. ఇతరులతో ఎంతవరకు అవసరమో అంతవరకే సంబంధం పెట్టుకోండి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ ప్రశాంత ధ్యానమునకు అనువైన వాతావరణం ఏర్పరచుకోవాలి. కొందరు ఎప్పుడు గందరగోళ పనుల్లో మెలుగుతారు. ఇంకో ప్రయాణం కాలేదు, ఎక్కడ ఉంటానో 18 ఆలోచిస్తున్నాం, మైండ్ లో పోతానో లేదో తెలియదు. అక్కడ ఉండి కార్యక్రమం చేయాలి, అప్పుడు మైండ్ లో నాకు రింగింగ్. ప్రదర్శనశాలలో ఉన్న, సంతలో ఉన్న, మ్యారేజ్ ఎంగేజ్మెంట్ లో ఉన్న, ఆలయానికి వెళ్ళినా, హోటల్కి పోయినా, ప్రశాంతి నిలయానికి వచ్చినా వాళ్ళ నాలుకలు వాగుతూనే ఉంటాయి. అటువంటి వాగుడు పిట్టలు భగవంతుడు సన్నిధికి చేర్చే ఆధ్యాత్మిక మార్గంలో బాగా ముందుకు సాగరు. మరికొందరు స్పష్టంగా కనిపించే విషయాలను గురించి కూడా వాదోపవాదాలకు దిగుతారు. లేని అనుమానాలు కలిగించి విశ్వాసాన్ని సడలిపోయేట్టు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, రాముడు గొప్ప, కృష్ణుడు గొప్ప, ఇటువంటి పనికిమాని ప్రశ్నలు వేస్తుంటారన్నమాట. ఇద్దరిలో ఎవరిది సంపూర్ణ అవతారం అని, ఇక అమ్మంటే ఇష్టమా, అయ్యంటే ఇష్టమా? కామరాజ్ అనిల్ కుమార్ గారు స్వామి కూడా అడుగుతారు అన్నమాట. యూ వాంట్ ఆన్సర్ ఫర్ దట్. ఇక్కడ బాగుందా, అక్కడ బాగుందా, గుంటూరు కాలేజ్ బాగుందా, బృందావనం కాలేజ్ బాగుందా? నగరపు పొలిమేరలు కూడా ఎరుగని వారు నగరం మధ్యన ఉన్న రాజసౌధంలో నివసించే ప్రభు వైభవం గురించి, స్వరూపాన్ని గురించి వాదాలు చేస్తారు. మొన్న అన్నట్టు వాడు వచ్చి ఆవు వచ్చి నా ఎక్కడ ఆవురా అంటే, వాడు ఎక్కడ పొలం ఉన్నాడు, వీడు పొలం లేదు, వాడికి ఆవు లేదు, వీడు పొలం కొంటాట, వాడు ఆవు కొంటాట, వాడు ఆవు వచ్చి కొడుకు తెస్తున్నారు. అట్లా ఉంటుంది. నేటి పండితులు ఇటువంటి దుస్థితిలో ఉన్నారన్నారు. మన గురించి చెప్పట్ల, పండితుల గురించి చెప్తున్నారు. మనం పండితులు కాదు కదా. ఒకసారి భరద్వాన్ మహారాజు ఒక సభ ఏర్పాటు చేశారు. ఆ సభలో కొందరు
విష్ణు విశిష్టతను ప్రశంసించారు. పండితులు పోటీలు పడి పంచాక్షరి శివమంత్రమే గొప్పదని ఒక వర్గం, అష్టాక్షరి నారాయణ మంత్రమే గొప్పదని ఇంకొక వర్గము ప్రశంసలు చేశారు. మహారాజు శివుని పక్షాన గాని విష్ణు పక్షాన గాని మొక్కడానికి ఇష్టపడలేదు. ఈ రెండు మంత్రాల్లో ఏది గొప్పదో నిర్ణయించవలసిందని రాజ పురోహితుని కోరినాడు. ఆయన గొప్ప పండితుడు, సాధకుడు. నాకు సార్ అన్నట్టు రియల్ పురోహిత్ అన్నమాట. ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న పిడుప ఏ పక్షంలో చేరవలనో తేల్చుకోవాలని అనుకున్నాడు రాజు. ఈ పండితుల్లో ఒక్కరూ శివుని చూడలేదు, విష్ణుని చూడలేదు. అమ్మవారు గెలిచిందా అయ్యవారు గెలిచిందా అంటే అమ్మవారు గెలిచినా అయ్యవారు గెలిచినా అని చెప్పాడు ఒక ఆయన. ఎవరైనా అమ్మవారు అయ్యగారు పాచికలు ఆడుతుంటే మధ్యలో ఒక జడ్జిగా పెట్టుకున్నారు. రేపు ఆ పండగ దగ్గరకు వచ్చింది మనకు. పండగ దగ్గరలోనే మనకి 1 month లో ఉంది. నంది సాయిరాం. వెరీ గుడ్ సార్, థ్యాంక్ యూ. సో అప్పుడు అమ్మ శాపం పెడుతుంది. ఏం శాపం? నీ శరీరం బలహీనం అయిపోవని శాపం పెడుతుంది. మళ్ళీ కాలం పడితే రెమినీ చెప్తుంది. నీకు ఇష్టమైంది సమర్పించది, అంతేగాని కాశీబాయి కాకరకాయ అని అవి ఇవ్వటం కాదు. మనకి ఇష్టమైన కాయలు ఇవ్వాలి కాశీబాయి. ఈ పండితులు ఒక్కరూ శివుని చూడలేదు, విష్ణుని చూడలేదు. చూడకుండానే పక్షపాత ధోరణిలో వాదిస్తున్నారు. శివుని గాని విష్ణువు గాని దర్శిస్తే దర్శించిన దైవాన్ని గురించి మాటలు చెప్పరు. దర్శించిన దైవాన్ని గురించి కూడా మాటలాడరు అన్నాడు పురోహితుడు. ఈ అభిప్రాయం వినగానే వాదాలు చేస్తున్న పండితులు తమ అజ్ఞానానికి సిగ్గుపడి శుష్క వాదాలు కట్టిపెట్టారు. కనపడే వస్తువుల నుంచి నిజతత్వం వేరు చేయండి, సన్నివేశం లోపలున్న సారాంశంను తెలుసుకోండి, ఆత్మతత్వాన్ని గుర్తించి నిత్యము వర్తించండి. స్పాట్లెస్ క్యారెక్టర్ అంటుంటది. ఈ స్వభావం నిష్కలంక జీవితంలో తారసిల్లుతూ ఉండే పతనాభుజములకు అది చెలించదు, ఎన్నటికో అది నశించిపోదు. శాశ్వత నిత్య నితాంత బ్రహ్మత్వమే మీ స్వభావం అంటున్నారు. చాలా కష్టమైన పదాలు పెట్టారు. 5 నిమిషాల పాటు విచారణ చేసుకుంటే ఈ శరీరము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, నామము, రూపము మీ అసలు తత్వము తెలుపలేవని గ్రహించగలరు. వివిధ వస్తుజాలములో బహురూపములతో ఉండే ఆత్మతత్వమే మీ అసలు తత్వం స్పష్టమవుతుంది. వన్స్ యూ రియలైజ్ ద ట్రూత్, ఒకసారి ఆ సత్యం దర్శించిన తర్వాత దాన్ని మననం చేయాలి. ఆ స్ఫురణను వదలకూడదు. దాన్ని మీ నిత్య సంపదగా భావించి అనుభవించండి. ఇటువంటి వివేక వైరాగ్యములను సంపాదించుకోవటం కోసమే నామస్మరణ అనే శిక్షణను పూనుకోవాలి. ఈ శిక్షణ అంటే గిట్టని వాళ్ళు తమకు వ్యవధి లేదని సాకు చెప్పి తప్పుకుంటారు. దీనికి ఒక ప్రత్యేక సమయం అక్కర్లేదు. మేలుకొని ఉన్నప్పుడు నిలబడి కూర్చుని కానీ, స్నానం చేస్తున్నప్పుడు కానీ, ఆహారం తీసుకున్నప్పుడు కానీ. ఈ పక్కన నా పక్కన వంశీ సాయిరాం బుక్లెట్ నడుస్తూనే ఉంది. నా ఏఎస్బి లెడ్జర్ చేతిలో ఉంది, చెప్పే గ్రంథం చేతిలో ఉంది, చేతిలో పెన్ ఉంది. సమయం వచ్చినప్పుడల్లా 3 నామాలు రాసుకుంటూనే ఉన్నా నేను.
నా పక్కనే ఉంది. మీరు కెన్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. దిస్ ఈజ్ మై ప్యాడ్, దిస్ ఈజ్ మై ASB బుక్లెట్ డైరీ, దిస్ ఈజ్ మై గ్రంథ. వాట్ ఐఎమ్ టెలింగ్, మొత్తం పేజీలు ఊడిపోతున్నాయి ఎక్కడెక్కడ, చిరిగిపోయింది అనమాట. ఇప్పుడు పురాతన ఇక్ష్వాకుల కాలం నాటి గ్రంథాగో పొట్టు రాలిపోతుంది, పేజీ ముట్టుకుంటే పొట్టు ఊడిపోతుంది. ఐఎమ్ కీపింగ్ హియర్. ఎక్కడ టైం అయితే 2 నామాలు రాసుకుంటున్నాను. Swami is concluding the message. ఆహారం తీసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా నామస్మరణ చేసుకోవచ్చు. ఉబుచుపోకకు కబుర్లు చెప్పుకునే సమయాన్ని, క్రీడలను, చలనచిత్రాలు చూడటానికి వెచ్చించే సమయాన్ని భగవంతుని నామరూప వైభవం ధ్యానించడానికి వినియోగించవచ్చు. నేను క్రికెట్ మ్యాచ్ చూస్తూ కూడా గాయత్రి మంత్రం చేస్తూనే ఉంటా. టీవీ చూడలేదు, 3-4 నెలలు అయింది. ఇదివరకు టీవీ ముందు గంటల సేపు కూర్చున్నా, అప్పుడు కూడా ఓంకారం రాసుకుంటే నేను చూస్తుంటా. నేను ఆ కుర్చీలో కూర్చుంటా. జనరల్ గా మీరు చూసే ఉంటారు, అదే కుర్చీ. నేను ఆ రూమ్ లో కూర్చున్నప్పుడు ఎవరిని గెస్ట్లు వచ్చినప్పుడు చూస్తారే ఆ కుర్చీ. ఇప్పుడు ఇక్కడే కూర్చున్నాను, మ్యాచ్ చూస్తున్నా, నేను గాయత్రి మంత్రం చేసుకుంటూనే ఉంటాను. టైంపాస్ ఏదో కళ్ళకు చూస్తుంటాను, కాసేపు రిలాక్స్. ఇప్పుడు మీకు భగవంతుని చేరుకోవాలని ఆరాటం, ఆకలి లేవని ఫిర్యాదు చేస్తున్నారు. యోగ్యమైన ఆహారం అమితంగా అరగించడం చేత మీ ఆకలి మందగించలేదు. అయోగ్యమైన ఆహారం తినడం వల్ల మీకు ఆకలి తగ్గిపోయింది. ఏది మంచి ఆహారము, దాని లక్షణం ఏమిటో మీకు తెలియదు. ఇంద్రియ ద్వారముల గుండా అందుతున్న అయోగ్యమైన మలినమైన ఆహారమే మీకు ఆరోగ్యం అందిస్తుందని భ్రాంతి పడుతున్నారు. ఇక్కడ పాఠం నేర్చుకొని తగిన అర్హత సంపాదించి మీ స్వస్థలాలకు తరలి వెళ్ళండి. ఇది నేర్చుకోకుండా పోతే ఇక్కడికి రావటానికి, ఇక్కడ ఉండటానికి మీరు ఖర్చు పెట్టిన ధనము, కాలము 2 దండుగ చేసినట్లే అని స్వామి ఈ ప్రశాంతి నిలయంలో వచ్చిన మాట్లాడి, మన పుట్టపర్తి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకుని అర్హత సంపాదించి మన స్థలాలకు వెళ్ళిపోతే కుడికాలు పెట్టగానే మళ్ళీ మన ప్రపంచంలో కాకుండా నేను రీఛార్జ్ చేసుకున్నానని అంటుంటారు చాలా మంది. దిస్ ఈస్ ద మెసేజ్ డెలివర్డ్ బై పవన్ ఎట్ ప్రశాంతి నిలయం. ఐ డోంట్ నో ద డేట్ ఆల్సో. ఓం శాంతి శాంతి శాంతి.